ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు ఫలించాలి. ప్రయత్నించకపోయావా? ఒక విశ్వాసి యొక్క పరిపక్వతని దేంట్లో గుర్తుపట్టాలి? ఒక విశ్వాసి యొక్క పరిపక్వతని దేంట్లో గుర్తుపట్టాలి అంటే ఫలిస్తారు. మొదట ఒక ఆత్మీయుడు ఫలిస్తున్నాడు, ఫలభరితమైన జీవితాన్ని కోరుకొని అందులో నడుస్తున్నాడు అంటే ఎలా తెలుస్తుందో తెలుసా? పొరపాటున స్తుతి ఆరాధన స్కిప్ చేయరు. ప్రారంభ దినాల్లో మొదటి ప్రార్థనకే వచ్చి కూర్చొని పాటలన్నీ పాడుతూ స్తుతి ఆరాధనలో ఉంటూ వాక్యం వినేవాళ్ళు. కాలక్రమేణా ఎలా తయారైపోయారంటే పాటలు పాడినంతసేపు కూర్చొని స్తుతి ఆరాధన జరిగే టైంలో హడావుడిగా బయటికి వెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఆత్మీయుడు పక్వపరచబడిన పరిపక్వమైన ఆత్మీయ జీవితాన్ని చేస్తున్నాడు అంటే పొరపాటున స్తుతి ఆరాధన స్కిప్ చేయడు. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు మౌనముగా ఉండడు. ఇంకా చాలామంది ప్రారంభ ప్రార్థనలో ఉండరు, పాటలప్పుడు ఉండరు, స్తుతి ఆరాధన అప్పుడు ఉండరు. కాలక్రమేణా పాటలు స్కిప్ అయ్యి స్తుతి ఆరాధనకు వచ్చి ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు ఫలించాలి. ప్రయత్నించకపోయావా? ఒక విశ్వాసి యొక్క పరిపక్వతని దేంట్లో గుర్తుపట్టాలి? ఒక విశ్వాసి యొక్క పరిపక్వతని దేంట్లో గుర్తుపట్టాలి అంటే ఫలిస్తారు. మొదట ఒక ఆత్మీయుడు ఫలిస్తున్నాడు, ఫలభరితమైన జీవితాన్ని కోరుకొని అందులో నడుస్తున్నాడు అంటే ఎలా తెలుస్తుందో తెలుసా? పొరపాటున స్తుతి ఆరాధన స్కిప్ చేయరు. ప్రారంభ దినాల్లో మొదటి ప్రార్థనకే వచ్చి కూర్చొని పాటలన్నీ పాడుతూ స్తుతి ఆరాధనలో ఉంటూ వాక్యం వినేవాళ్ళు. కాలక్రమేణా ఎలా తయారైపోయారంటే పాటలు పాడినంతసేపు కూర్చొని స్తుతి ఆరాధన జరిగే టైంలో హడావుడిగా బయటికి వెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఆత్మీయుడు పక్వపరచబడిన పరిపక్వమైన ఆత్మీయ జీవితాన్ని చేస్తున్నాడు అంటే పొరపాటున స్తుతి ఆరాధన స్కిప్ చేయడు. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు మౌనముగా ఉండడు. ఇంకా చాలామంది ప్రారంభ